ఈ జీవా గారి డార్క్ మూవీ టైం ట్రావెల్ మూవీ నచ్చే వాళ్ళకి ఈ సినిమా పిచ్చగా నచ్చేస్తుంది. బ్యూటిఫుల్లీ రిటర్న్, బ్యూటిఫుల్లీ ఎగ్జిక్యూటెడ్ సినిమా. నాకు తెలిసి ఇండియన్ సినిమాల్లో ఇప్పటి వరకు ఇలాంటి సైఫై థ్రిల్లర్ వచ్చి ఉండదు. కొత్తగా కొనుక్కున్న కపుల్ దానిలోకి వెళ్ళాక వాళ్ళు ఎదుర్కొన్న విచిత్రమైన ఈవెంట్స్ ఎలా ఉన్నాయి, వన్ నైట్ లో వాళ్ళు చూసే వింతలు ఎలా ఉన్నాయి అన్నది సినిమాలో పీక్స్ అనమాట. టేకింగ్ గానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ, విజువల్స్ గానీ అన్ని అదిరిపోయినాయి. ప్రతిదీ కూడా సినిమాకి కావాల్సిన మూడ్ అయితే సెట్ చేస్తాయి, ఎలివేట్ చేస్తాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మామూలు హర్రర్ పుట్టొచ్చదు. మీకు ప్రతి 15 నిమిషాలకి మనకు అనిపిస్తుంది సినిమా నాకు అర్థమైపోయింది, నెక్స్ట్ ఇదే జరగబోతుంది అని. కానీ ప్రతిసారి కూడా డైరెక్టర్ మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తూనే ఉంటారు. మీకు ఏమీ అర్థం కాలేదని మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటారు. చివరి వరకు మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తూనే ఉంటారు. అండ్ ఎండింగ్ ఎలా ఉంటది అని మనకు డౌట్ అయితే స్టార్ట్ అయిపోతా ఉంటది చివరి అరగంట ఉండేసరికి. కానీ ఎండింగ్ మాత్రం మైండ్ బ్లోయింగ్. మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు ఏం ఎండింగ్ ఇస్తారని. మీ బుర్ర చెడిపోద్ది అంతే. డైరెక్టర్ అయితే బుర్ర పాడు చేస్తాడు మీది. కేజీ బాలసుబ్రహ్మణి నేనైతే ఫ్యాన్ అయిపోయి అతనికి మామూలు వర్క్ కాదు, ఇరగదీశాడు. రియల్లీ ఎంజాయ్ చేస్తారు. బట్ స్టార్టింగ్ ఒక్క 15 నిమిషాలు మాత్రం స్లోగా ఉంటది స్టోరీ సెటప్ కోసం. ఆ తర్వాత ఒక్కసారి ఊపు అందుకున్నాక మీకైతే ఫుల్ పిచ్చెక్కిస్తారు, మామూలుగా లేదు. ఇన్ఫర్మేషన్ కంటిన్యూస్ గా ఇస్తూనే ఉంటారు. దాన్ని మీరు ఎంత స్పీడ్ గా ప్రాసెస్ చేస్తే అంత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఈ సినిమా మిమ్మల్ని థ్రిల్ చేయడం మాత్రం కన్ఫర్మ్. ఒకటి కాదు 2 మర్డర్ మిస్టరీస్ ఉంటాయి. అండ్ వాటిని ఎలా సెట్ చేశారు, వాటికి ఆన్సర్స్ ఎలా ఇచ్చారు అన్నది ఇంట్రెస్టింగ్ గా ఉంది. చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ సినిమా గురించి చెప్పాలంటే, కానీ అవన్నీ చెప్పను ఎందుకంటే ఆ సర్ప్రైజ్ మీరు మిస్ అవ్వకూడదు. అయితే ఇంత కాంప్లికేటెడ్ గా ఉన్న విషయాన్ని సింపుల్ గా చాలా తక్కువ మంది క్యాస్ట్ యూస్ చేసి తీశారు. అలాగే మనకి ఎటువంటి డౌట్ కూడా మిస్ అవ్వకుండా చాలా క్లియర్ గా తీశారు. చాలా వరకు సినిమా అర్థమైపోద్ది పిల్లలు చూసినా సరే. అయినా సరే ఆయన కొన్ని డౌట్స్ అయితే క్లారిఫై చేశారు, కొన్ని చేయలేదు. ఎందుకు అన్నది సినిమా ఎండింగ్ వచ్చాక మీకే అర్థమైంది అనమాట. ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే సినిమా నాకు బాగా నచ్చింది. టైం ట్రావెల్ సినిమాలు చూసే వాళ్ళకి బాగా నచ్చుద్ది. సో ఈ సినిమాని మిస్ అవ్వకండి. అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో అయితే అవైలబుల్ గా ఉంది. ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం, నోటిఫికేషన్ బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి మన ఛానల్ సజెస్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మంచి మూవీస్ ని మీకు సజెస్ట్ చేస్తూ ఉంటాం.